మంత్రి గుడివాడ అమర్నాథ్ కు పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. అనకాపల్లి సమన్వయకర్తగా అమర్నాథ్ స్థానంలో భరత్ ను నియమించారు. అమర్నాథ్ ను ఎక్కడి నుంచి పోటీ చేయించాలి అన్న దానిపై పార్టీ కసరత్తు జరిపింది. పెందుర్తిలో అమర్నాథ్ అభ్యర్థిత్వంపై సర్వే నిర్వహించింది. గతంలో పెందుర్తి ఎమ్మెల్యేలుగా అమర్నాథ్ తాత గుడివాడ అప్పన్, తండ్రి గురునాథరావు ఎన్నికయ్యారు. తాజా సర్వే తర్వాత పెందుర్తి నుంచి పోటీకి అమర్నాథ్ కు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తన నియోజకవర్గం ఇన్ఛార్జ్ మార్పు తర్వాత మంత్రి అమర్నాథ్ టికెట్ దక్కలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు మరో టికెట్ కేటాయించడం ద్వారా అధిష్టానం అమర్నాథ్ ను అనునయిస్తోంది. దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి చిట్టిబాబు మనకు అందుబాటులో ఉన్నారు. చిట్టిబాబు, మంత్రి గుడివాడ అమర్నాథ్ పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ కూడా ప్రచారం జోరుగా సాగుతుంది. వైసీపీ అధిష్టానం కూడా అక్కడ సర్వే నిర్వహించినట్టుగా మనకు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే మంత్రి గుడివాడ అమర్నాథ్కు పెందుర్తి నుంచి పోటీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా మంత్రి సన్నిహితులతో పాటుగా మంత్రి ఉన్నటువంటి అనుచరులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా గుడివాడ అమర్నాథ్ తండ్రితో పాటు తాత కూడా పెందుర్తి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించాడు. అమర్నాథ్ తాత గుడివాడ అప్పన్న పెందుర్తిలో ఎమ్మెల్యేగా సేవలు అందించారు. అదేవిధంగా తండ్రి గుడివాడ గురునాథరావు కూడా ఎమ్మెల్యేగా పనిచేసేటువంటి పరిస్థితి. గుడివాడ అమర్నాథ్ ప్రస్తుతం అనకాపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నిర్వహిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే వైసీపీ సెకండ్ లిస్టులో భర్తను సమన్వయకర్తగా నిర్వహిస్తూ పేరు కూడా ఖరారు చేసినటువంటి పరిస్థితి. ఒక 3 రోజుల క్రితం మంత్రి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లిలో కూడా ఈ అంశం పైన కన్నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి. అధిష్టానం పూర్తిగా కసరత్తు నిర్వహించిన తర్వాత పెందుర్తి నుంచి పోటీకి దించేందుకు అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉంది. ఇప్పటికే పెందుర్తిలో అటు టీడీపీతో పాటుగా అటు జనసేన కూడా చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితి. టీడీపీ నుంచి మాజీ మంత్రి బండార సత్యనారాయణమూర్తి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక జనసేన నుంచి కూడా ఇటీవల కాలంలో పెందుర్తి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కూడా జనసేనలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక రెండు కలయికతోనే బలమైనటువంటి అంశం కావడంతో ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా చాలా ప్రధానంగా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కాపు సామాజిక వర్గం చెందినటువంటి మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఈ అంశం మరింత ప్లస్ పాయింట్ అవుతుందని కూడా వైసీపీ అధిష్టానం భావిస్తుంది. ఇంకా పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించిన తర్వాత ఈ కసరత్తు మొత్తం పూర్తి చేసిన తర్వాత మాత్రమే మంత్రి గుడివాడ అమర్నాథ్కు పెందుర్తి నుంచి పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేట్టుగా సమాచారం అయితే కనుక అందుతుంది. ఇంకా 3వ లిస్టులో ఈ పేరు వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా వైసీపీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక మంత్రి గుడివాడ అమర్నాథ్ పెందుర్తి నుంచి బరిలోకి దిగితే కనుక ప్రస్తుతం పెందుర్తిలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అదీప్ రాజు ఎలా ఉండబోతారో, ఏ ప్రాంతం నుంచి పోటీ చేస్తారు, లేదంటే వేరొక పార్టీకి వేరొక ఇతరత్ర సేవలు ఏమైనా వాడుకునేటువంటి అవకాశం ఉందనే దానిపై అయితే కనుక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే అదీప్ రాజుకి కొద్ది రోజుల క్రితమే ముఖ్యమంత్రితో పాటుగా ముఖ్య నేతలు కూడా అక్కడ సీటు ఉన్నదని స్పష్టత చేసినట్టుగా అయితే కనుక గతంలో వార్తలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఈ తరుణంలోనే పూర్తి స్థాయిలో అటు అమర్నాథ్కి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అదీప్ రాజు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తారని కూడా సమాచారం అయితే కనుక అందుతోంది. ఇంకా 3వ లిస్టులో ఈ యొక్క అంశం ప్రధానంగా ఉండబోతుంది. పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి సమన్వయకర్తగా మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటించే అవకాశం ఉందని కూడా వైసీపీ శ్రేణులతో పాటు మంత్రి గుడివాడ అమర్నాథ్ అనుచరులు చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ చిట్టిబాబు.